రైతులందరూ నమస్తే. రైతులు ఈ సంవత్సరం 2026లో మనకు ఈ వానాకాలం వ్యవసాయంలో పలు జాగ్రత్తలు పాటించాలని మన వ్యవసాయ శాఖ అధికారులు పెద్ద జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేస్తున్నారండి. గత 2 రోజుల క్రితం సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానంగా రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈసారి ఎలిల్ ఎఫెక్ట్ చాలా ఉంటుందని రైతులు మన అగ్రికల్చర్ ఆఫీసర్ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ గారు తెలియజేశారండి. రైతులు ముఖ్యంగా ఆరుతర పంటలు వేసుకోవాలని వాళ్ళు తెలియజేస్తున్నారు. మీరు డీలర్లు అందరూ రైతులకు మీరు షాప్లకు వచ్చిన రైతులందరికీ ఫస్ట్ మోటివేషన్ చేయండి. మీరు కంపల్సరీ మీరు ఆరుతర పంటలు వేసుకోమని చెప్పండి. ఇక వాళ్ళు వినకపోతే స్వల్పకాలిక వరి రకాలు వేసుకోమని తెలియజేశారు. ఇక వాళ్ళు వినకపోతే మనం ఏం చేయాలని తెలియజేశారు అధికారి గారు, జిల్లా అధికారి శ్రీనివాస్ గారు తెలియజేశారండి. ఖచ్చితంగా రైతులకు మీరు వచ్చిన రైతులందరికీ, షాపులకు వచ్చిన రైతులందరికీ ఈ 2026 సంవత్సరంలో ఎలిల్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుందని, ఒకవేళ మనకు ఎక్కువ రోజుల పంటలు వేసినా కూడా అది మనకు పంట చేతికి వచ్చే పరిస్థితి ఉండదని అధికారులు తెలియజేశారండి. అందువల్ల రైతులందరూ మీరు గుర్తుంచుకోవాల్సింది తెలియజేస్తున్నారు. ఈ సంవత్సరం ఖచ్చితంగా మీరు స్వల్పాధికారిక రకాలు కందులు పెసర అప్పడాలు అటువంటి పంటలు వేసుకొని మీరు బయటపడాలని తెలియజేస్తున్నారండి. అనవసరంగా ఎక్కువ రోజులు పంటలు వేసుకొని మీరు కాలం వృధా చేసుకొని పంట నష్టపోతారని జిల్లాధికారి శ్రీనివాస్ గారు తెలియజేశారండి. అందువల్ల రైతులందరూ ఈ సంవత్సరం ఎలిల్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీరు స్వల్పకాలిక రకాలు ఖచ్చితంగా మీరు వరి వేయాల్సుకుంటే ఆర్ఎన్ఆర్ కానీ తక్కువ రోజుల పంట కాలం 16-30 కానీ వేసుకొని ఈ సంవత్సరం బయటపడాలని రైతులకు తెలియజేశారు ఆయన. ఇది రైతులందరూ ముఖ్యంగా గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నానండి. ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎలిల్ ఎఫెక్ట్ ఉంటుందని తెలియజేశారు. జూన్లో కొన్ని వర్షాలు పడినా కూడా జూలై మొదటి వారం నుంచి జూలై ఎండింగ్ వరకు వేడి గాల్పులు వచ్చి పంట మొత్తం నాశనమే పరిస్థితుందని ఆయన తెలియజేశారు. అందువల్ల రైతులందరూ మీరు గుర్తుంచుకొని ఈ సంవత్సరం స్వల్పకాలిక రకాలు ఆరుతర పంటలు వేసుకొని మీరు గడ్డెక్కించుకోవాలని తెలియజేస్తున్నానండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వార్తను 100 మంది తెలియడం వల్ల మిగతా రైతులకు కూడా ఉపకరంగా